తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక కాపలా కుక్కలాగా కాపలా కాస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల కొండ మీద గుడిలో జయ విజయులు ఉంటారు వెంకటేశ్వర స్వామి ముందర. ఆ జయ విజయుల కన్నా ముందు నేనుంటానని చెప్పినారు ఈ కాపలా కుక్క గారు భానుప్రకాష్ రెడ్డి గారు. సారీ ఈ విధంగా మాట్లాడినందుకు. ఏమయ్యా భానుప్రకాష్ రెడ్డి, నువ్వు బోర్డు మెంబరు అయిన తర్వాత పెంచలయ్య అనేటువంటి పరకామణి ఉద్యోగి ₹1 కోటి పైగా విలువ కలిగినటువంటి బంగారము వెండి నాణేలని దొంగలించినట్టుగా 2025 జనవరి నెలలోనే సాక్షాత్తు టీటీడీ విజిలెన్స్ వారు పట్టుకున్నారు, కేసు కూడా పెట్టారు. ఈ విషయం మీద మీరు ఎందుకు అసలు టీటీడీ యాజమాన్యం గాని అధికారులు గాని బోర్డు మెంబర్లు గాని చైర్మన్ గాని పరకామణిలో జరిగినటువంటి ఈ దొంగతనం విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఈ దొంగతనంతో మీకేమైనా భాగం ఉందా? ఆర్గోస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి నియమితులయ్యారు. ఆయన పరకామణిలో జాబ్ చేస్తున్నారు. మరి ఆర్గో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో ఎవరి సిఫారసు మేరకు పెంచిలయ్య చేరారు? కొంపదీసి కాపలా కాస్తానన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారి సిఫారసు మేరకు ఏమైనా చేరాడా? మరి పెంచిలయ్య అనేటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ దొంగతనం పట్టుబడింది 2025 జనవరి నెలలో. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకి తీసుకురాలేదు? ఇది మీడియాకు కూడా తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? ఆయనకు వెనువెంటనే బెయిల్ ఎందుకు వచ్చింది? దీంట్లో మీకున్నటువంటి భాగం ఎంత? మీకు భాగం లేకపోతే మీరు బహిరంగంగా మాట్లాడుండాలి కదా, మీరు బహిరంగంగా చెప్పుండాలి కదా. పలానా సందర్భంలో పలానా వ్యక్తి మేము బోర్డు సభ్యులుగా ఉన్న సమయంలో ఈ విధంగా దొంగతనం చేసినాడు, ఈ దొంగను మేము పట్టుకున్నాము, ఇది కేసు నెంబరు, ఇంత రికవరీ చేసినాము, ఇది పరిస్థితి అని చెప్పాలి కదా. మీరు చెప్పలేదు అంటే ఆ వాళ్ళకి మీకు ఉన్నటువంటి రహస్య బంధం ఏంది? ఇక్కడున్న మీడియా మిత్రుల కన్నా ఏమన్నా తెలుసా? ఈ రకంగా పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినట్టుగా రికార్డులో ఉంది, కానీ మీడియాకే తెలియదంటే దీని రహస్యం ఏంది? మరి కాపలా కాస్తానన్న కాపలా కుక్క గారు ఏమయ్యారు? గతంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఒక దొంగతనం చేసినారు. తద్వారా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 15 కోట్ల రికవరీ దేవదేవుడికి ఇప్పించింది. దాన్ని కూడా మా పార్టీ ముఖ్య నాయకులకి అంటించి మీరు వేడుక చూసినారే. మీరు కేవలం గుట్టకాల్చి మొక్కాన వేసి ఆరోపణలు చేసి తప్పించుకోవడమేనా మీ పని? మరి మీ హయాంలో మీరు బోర్డు మెంబర్ గా ఉండగా ఇంత పెద్ద దొంగతనం జరిగితే మీరు ఎంత రికవరీ ఇప్పించారు? విచారణ ఎవరు చేశారు? విచారణలో తేలినటువంటి అంశాలు ఎందుకు మీరు బహిర్గతం చేయలేదు? ఎవరు కాపాడుతున్నారు ఈ పెంచిలయ్యని? గతంలో మీరు మన మాచర్ల శ్రీనివాస్ అనే రిపోర్టరు, మీరు అప్పటి పరకామణిలో దొంగతనం చేసి దొరికినటువంటి రవికుమార్ భార్యను మీరు బెదిరించి దాదాపుగా 2 నుంచి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా మాచర్ల శ్రీనివాస్ ఆరోపణ చేసినారు. అంటే పరకామణిలో దొంగతనం చేస్తున్న దొంగలని మీరు వాటా అడిగినారంటే ఇప్పుడు జరిగినటువంటి దొంగతనానికి మీకు సంబంధం ఉందా లేదా అన్న అనుమానాలు రావా? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? కనిపించిన వాళ్ళ మీద అంతా కూడా ఆరోపణలు చేసి వెళ్లిపోతా ఉంటారు. నేనే పరిరక్షకుణ్ణి మతానికని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేనే పరిరక్షిస్తానని చెప్పి చెప్తున్న మీరు సభ్యుడిగా ఉండగా జరిగిన ఇంత భయంకరమైన దొంగతనం విషయం గురించి మీరెందుకు కనీసం మాట్లాడలేదు? మాట్లాడినప్పుడు దీంతో మీకు సంబంధం ఉన్నట్టుగా అనుమానం రాదా? గతంలో గరుడ వారధి మీద కేసు వేసినారు.
ఆ గరుడ వారధి మీద వేసినటువంటి కేసు మీరే విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు కేసు వేసినారని అడిగితే సమాధానం లేదు, ఎందుకు విత్డ్రా చేసుకున్నారంటే సమాధానం లేదు. ఏంటా మతలబు? ఇస్లామిక్ యూనివర్సిటీని కట్టనీయకుండా అడ్డుకుంటామని చెప్పి బీరాలు బలికి ఇస్లామిక్ యూనివర్సిటీని అడ్డుకునేటువంటి ప్రయత్నానికి భాగంగా మీరు కోర్టుకెళ్లారు. తర్వాత రోజుల్లో మీరు ఎందుకు ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టుకోవడానికి అనుకూలంగా కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి? అంటే మీ ఇష్టానికి మీరు నోటికొచ్చినట్టుగా మా పార్టీ నాయకులైన కరుణాకర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని మీరు నోటికొచ్చినట్టుగా మాట్లాడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు తిరుపతి పారిశుద్ధ్యానికి ఖర్చు పెడతానంటే కూడా మీరు కేసులేసి ఆపేసినారు. రాణి పరాంతక దేవి అంటే చోళులు పల్లవుల కాలంలో ఉన్నటువంటి సామవాయి రాణి పరాంతక దేవీలు సైతము తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకలిచ్చి అభివృద్ధి చేశారే తప్ప దేవదేవుడి యొక్క దేవస్థానాన్ని. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ సింగ్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో గతంలో, ఆయన రాష్ట్రంలో ఒక గుడి కట్టాలనేసి అడిగితే భూమి ఆయన ఉచితంగా ఇచ్చినారు. ఇప్పుడేమో ఉర్సాకో ఇర్సాకో పావలాకి ఇడ్లీ రాని పావలాకి 99 పైసలకు భూములు ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దేవాలయము రాజధాని అమరావతిలో ఉండాలంటే మాత్రం మీకు 12 కోట్ల రూపాయల పైన డబ్బులు వెచ్చించి టీటీడీ దగ్గర కొనుక్కోవాలా, టీటీడీకి కొనుక్కోవాలా ల్యాండు. అదే అమరావతిలో కావాల్సిన కంపెనీలకి ఫ్యాక్టరీలకి ఉచితంగా మీరు భూములు ₹1 తీసుకోకుండా కూడా ఇచ్చేశారు. మరి కాపలా కాస్తానన్న ఈ కాపలా కుక్క అనడానికి ఐఎమ్ వెరీ సారీ, ఆయన అంటున్నారు కాబట్టి. మరి కాపలా కాయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? తిరుమల తిరుపతి మహారాష్ట్ర వాళ్ళేమో మనకి భూమి ఇచ్చి మీరు కట్టమంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏమో లేదు లేదు మా హయాంలో ఉన్నటువంటి భూమి మీరు కొనుక్కొని కట్టండి అంటున్నారు. ఇది మరి ఈయనకి ఎందుకు అభ్యంతరంగా కనిపించడం లేదు? కానీ తిరుపతి వాసులు మాత్రం పారిశుద్ధ్యం పేరుతో పారిశుద్ధ్యం చేసుకోకూడదు, తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడి డబ్బులు ₹1 కూడా వాడుకోకూడదు, ఎవరంటే వాళ్ళు వాడుకోవచ్చు. అప్పుడు ఈయన కాపలా గాయుడు. ఇదేనా మీ నీతి భానుప్రకాష్ రెడ్డి గారు? భానుప్రకాష్ రెడ్డి, నీకు నిజంగా దేవదేవుడి మీద నమ్మకం ఉన్నా, నువ్వు నిజంగా దేవదేవుడిని భక్తితో కొలిచేవాడు అయితే, నువ్వు హిందూ పరిరక్షకుడు అయితే పెంచిలయ్యకి నీకు ఉన్న సంబంధాన్ని జరిగిన దొంగతనాన్ని బహిర్గతంగా ఒప్పుకోవాలి, బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. లేదంటే దీంట్లో మీరే ప్రధాన దోషని మేము భావించాల్సి వస్తుంది. వాడు పాము కాటికే మరణించినట్టు కళా వైద్యం చేసే వ్యక్తి కళా వైద్యం వికటించి ఈరోజు మరణశయ్య మీద ఉన్నారు. మరి వారెవరో కాదు, మన అభినవ అన్నమయ్య, కలియుగ కనకదాసు, భక్త అభినవ తిక్కన్న, శ్రీవారి భక్తుల చిట్టాలో ఎవరి పేరున్నా సరే ముందు నా పేరే ఉండాలని కొట్లాడే తిరుపతి పాలక వర్గ టీటీడీ పాలక వర్గ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు. మరి ఆయన చూస్తుంటే నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. బాలకృష్ణ సినిమాలో ఒక నో పోలీస్ డైలాగ్. భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీకి సంబంధించిన ఇతర పార్టీ వ్యక్తులు ఈ హయాంలో ఏదన్నా చీమ చిటుక్కన్నా కలుక్కుమని లేసే భానుప్రకాష్ రెడ్డి గారు ఇంత పెద్ద పరకామణి కేసులో ₹1 కోటి చోరీ జరిగిన కేసుల్లో నో భానుప్రకాష్ రెడ్డి గారు. టీటీడీ చైర్మన్ రాసలీల వీడియోలు బయటొస్తే నో భానుప్రకాష్ రెడ్డి గారు. టీటీడీ చైర్మన్ స్వయాన ప్రెస్ మీట్ లో ఇదేం నాకేం పని కాదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఊరికే వస్తానని ఈడకి అని ఒక పవిత్రమైన టీటీడీ చైర్మన్ ప్రప్రదమైన సేవకుడి హోదాని అవహేళన చేస్తే నో భానుప్రకాష్ రెడ్డి గారు. భగవద్గీత విషయంలో బిఆర్ నాయుడు అవహేళనగా మాట్లాడితే
నో భానుప్రకాష్ రెడ్డి గారు. కానీ వాళ్ళ పాలక వర్గం సభ్యులు ఆలయంలో బూతులు తిట్టినా ఇంకేదన్నా సమస్యలు వచ్చినా అప్పుడు మాత్రం టీవీ ఛానల్ ముందరకు వచ్చేస్తారు, భజన పాటలు మొదలు పెడతారు. ఇదే విషయం గాని ఒకవేళ ఇతర పార్టీల హయాంలో జరుగునుంటే శ్రీవారి అల్లిపిరి దగ్గర నుంచి శ్రీవారి గుడి వరకు పొల్లు దండాలు పెట్టుంటారు. మైకుల ముందరకు వచ్చి లబ్బ 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 అని వచ్చుంటారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి గారు? ఆ రోజు అప్పట్లో సైంధవ వదలో సూర్యుడికి చక్రం అడ్డు పెట్టినారంట. అట్లా ఈ సూర్యుడికి ఏమన్నా డబ్బు చక్రాన్ని అడ్డబెట్టినారా అనే అనుమానం తిరుపతి ప్రజలందరికీ కూడా కలుగుతోంది. 72,009 నోట్ల అమెరికన్ డాలర్లు రవికుమార్ చోరీ చేస్తా అంటే సంకలో సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకొని పరిగెత్తా ఇదే పవిత్రమైన ప్రెస్ క్లబ్ లో కూర్చొని సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసినారు కదా. మరి ఇప్పుడు దగ్గర 600 గ్రాములు ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ అయింది. ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ? ఆ సీసీ ఫుటేజ్ మీరు ఎందుకు బయట పెట్టట్లేదు భానుప్రకాష్ రెడ్డి గారు? దీంతో మీకు ఏం సంబంధం ఉంది? 72,000 చోరీకి సంబంధించిన రవికుమార్ అంశాన్ని ప్యాలెస్ కి కోట్లు తరలించినామని మాట్లాడినారే. ఏదో మీరే లెక్క గట్టి బోట్లు గట్టి మా చేతికిచ్చి జగన్మోహన్ రెడ్డికి పంపించు అని చెప్పినట్టుగా కోట్లు తరలించినారని చెప్పినారు కదా ఆ రోజు. మరి ఈ రోజు ₹1 కోటి విలువ చేసే బంగారు చోరీ జరిగింది. ఎంత లెక్క గట్టి మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే రస కసి నాయుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి ఎంత పంపించినారని చెప్పేసి ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 600 గ్రాములు ఏదైతే చోరీ జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ? దాన్ని ఖచ్చితంగా మీరు బయట పెట్టాలి. బయట పెట్టకపోతే ఆ చోరీలో మీకు భాగం ఉందని చెప్పి మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. గత సంవత్సరం జనవరిలో జరిగింది, ఇప్పటికి 13 నెలలుగా వస్తోంది. మరి ఈ బంగారంతా కూడా తిరుపతిలో ఉన్న పెద్ద పెద్ద షాపుల్లో ఎక్స్చేంజ్ జరిగింది. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు? ఎవరి ప్రోద్బలంతో, ఎవరి రికమెండేషన్తో ఆ నగల షాపుల్లో శ్రీవారికి సమర్పించిన బంగారు ఎక్స్చేంజ్ జరిగింది. మరి వారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? 72,000 కాజేసిన రవికుమార్ దగ్గర అక్షరాల 15 కోట్లు, 14 నుంచి 15 కోట్లు, అది కూడా రిజిస్టర్ వాల్యూ, అది మార్కెట్ బహిరంగ వాల్యూలో దగ్గర 50 నుంచి 60 కోట్లు విలువైన ఆస్తులు ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు శ్రీవారికి అతని దగ్గర నుంచి లాక్కొని సమర్పించారు. మరి ఈ పెంచుల దగ్గర నుంచి మీరు ఎంత లాక్కొని శ్రీవారికి సమర్పిస్తున్నారో మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. లేదా మీ ఆస్తులు ఏమన్నా శ్రీవారికి సమర్పించబోతున్నారా? దీన్ని పూర్తిగా ఇది మామూలు స్కామ్ కాదు. ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నియామకం జరిపి దీంట్లో దోషులందరూ కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. ముఖ్యంగా మా అందరి ప్రధాన అనుమానం భానుప్రకాష్ రెడ్డి గారి హస్తం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఈ సిట్ విచారణ గాని, సిబిఐ ఆధ్వర్యంలో గాని సిట్ విచారణ వేస్తే ఖచ్చితంగా బయట వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.